స్థలం ఉందా నీకు? చూడండి చూడండి ఈరోజు పాత సుంచిపల్లి గ్రామ పంచాయతీలోని విద్యానగర్ అలాగే రామాంజనేయ కాలనీ ఈ రెండు పంచాయతీకి సంబంధించి నిన్న పట్టాలు ఇళ్ల పట్టాలు మిగిలిపోయినవి ఉన్న వాటిని ఇవాళ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇందులో న్యాయబద్ధంగానే ఎటువంటి పొరపాటు లేకుండా ఉంచడానికే ప్రయత్నం చేయించాను. అది ఖచ్చితంగా పేదవాళ్ళు ఆ L1లో ఉన్న వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రయత్నం చేయించాను. ఎక్కడో ఒకటి పొరపాట్లు జరిగినా మళ్ళా సరిదిద్దుకుందాం. రాని వాళ్ళు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళా 2 నెలల్లో ఇంకో సెకండ్ లిస్ట్ కూడా వస్తుంది. అట్లా ఇంకో 3, 4 వస్తాయి. ఈ కాలంలో మేమున్న కాలంలో అందరికీ న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇది ఒక మంచి పథకం. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన పథకం అది. తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ప్రభుత్వం కూడా అప్పుడు మాట ఇచ్చిన దాని ప్రకారంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆ 3,500 అంటే చిన్న విషయం ఏం కాదు. ఒకప్పుడు ఎమ్మెల్యేకి 40, 50, 100 కోటా ఇచ్చేవారు. ఇప్పుడు మనకి 3,500కి ఇచ్చారు. కానీ ఎమ్మెల్యేకి మేము తీసుకోదలుచుకోవాలి. మిగిలిన చోట్ల ఏంటంటే ఎమ్మెల్యేలు వాళ్ళే పేరు రాయటం, నేను రాయదలుచుకోలేదు. నేను ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆ గ్రామ కమిటీలకి అప్పచెప్పాను, సెలెక్ట్ చేయడం. నేను రాయటువంటి నువ్వు కాంగ్రెసా నువ్వు కమ్యూనిస్టా అటువంటి ఆ పనులు పొరపాటు చేయదలుచుకోలేదు. అందువల్లనే మన ఏరియాలో ఉన్న మేర ప్రశాంతంగా ఉన్నాయి. అదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా నీతివంతంగా చేద్దాము. మీ అందరికీ రాని వాళ్ళకు కూడా తెలియజేయండి. అర్హత ఉంటే ఖచ్చితంగా వేపిద్దాం. ఇంకా నేను మీకు చెప్పాలంటే పాత రోజుల్లో అయితే 10-30 వేలు ఇల్లు నేనే వేయించాను. పాత నేను మండల ప్రెసిడెంట్గా ఉన్నాను. అందులో మన రజబలి కాలనీ కూడా ఉంది. అప్పుడు వికలాంగుల కాలనీ కూడా నేనే వేయించింది. మన ఇంకోటి ఏంటి వెంకటేశ్వర కాలనీ, శేషగిరి నగర్ నేనే వేయించింది. మన లెప్రసీ కాలనీ కూడా నేనే వేయించాను. ఎన్నో వేయించా అప్పుడు. కానీ ఇప్పుడే స్థలం దొరకటం, ఒక చిన్న స్థలం కూడా దొరకటం. అందువల్ల బాబు మీకు ఆ ఇబ్బంది కూడా ఉంది. అయినా కూడా స్థలాలు లేని వారు చిన్నగా సంపాదించుకోండి. స్థలం గవర్నమెంట్ కొనియాలని లేట్ అవుతుంది. ఒక చిన్న స్థలం సంపాదించుకుంటే ఏదో పెడితే ఇల్లు పెట్టేస్తాం. ఓకే, మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం.